హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం లాస్ట్ టైం వీడియోలో అయితే మనము కరివేపాకు పొడి చేస్తాం కదా. ఈసారి అయితే మనము మునగాకు పొడి అయితే చేసుకుంటున్నాం అనమాట. ఏమీ లేదు గైస్, లాస్ట్ వీడియోలో ఏదైతే చేశానో అదే ప్రాసెస్ ఇందులో ఫాలో అయిపోవడమే. కాకపోతే అందులో కరివేపాకు, ఇందులో మునగాకు, అదొక్కటే తేడా గైస్. అండ్ కరివేపాకు పొడి ఎంతైతే బాగా వచ్చిందో ఇది కూడా అంతే బాగా వస్తుంది గైస్. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు దీనికైతే ఇంగ్రీడియంట్స్ చూసుకుందానండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మీకు ఎంత కావాలో అంత మునగాకు తీసుకోవాలి. నూనె, ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ధనియాలు, నువ్వులు, మిరియాలు. ఓకే, ఇవైతే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో ఆ కళాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. మీ వీడియోలో చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ నూనె వేయాలి ఇప్పుడు. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అండ్ వీటిని నీట్గా మిక్స్ చేయాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే ధనియాలు, నువ్వులు, అలాగే మిరియాలు వేసుకొని నీట్గా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వేసుకొని అప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేసి ఇప్పుడు మునగాకు ఫ్రై చేసుకుందాం. కొన్నిలాగా ఇలా మునగాకు మీకు ఎంత పొడి కావాలో దానికి తగ్గట్టుగా, క్వాంటిటీ తగ్గట్టుగా మునగాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం తర్వాత కొంచెం అలాగా. ఓకే, ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ దినుసులు వేసేసుకోవాలి. అండ్ లైట్గా టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని నీట్గా మిక్సీ కొట్టేద్దాం ఒకసారి. ఓకే, మిక్సీ కొట్టేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం మునగాకు వేద్దాం. మునగాకు వేసి అలా పొడి చేసుకుంటూ కొంచెం తర్వాత కొంచెంగా చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇదిగోండి, ఇప్పుడు ఇలా పొడి చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా పొడి చేసేసుకున్నాక వెల్లుల్లి ఇంకా చింతపండు వేసేసుకొని ఇంకొకసారి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఇంక చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్ టైం ఎలాగైతే మనం కరివేపాకు పొడి చేసామో అలాగే ఇప్పుడు కూడా మనం మునగాకు పొడి చేస్తాం గైస్. ఇది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా బాయ్ బాయ్.